దుబ్బాకుల రామశాస్త్రి. నేను గుడి పురోహితుణ్ణి. ఈ గుడి పేరు రాజరాజేశ్వరి సమేత రాజరాజేశ్వర స్వామి దేవాలయము. ఇది గత 30 ఏండ్ల నుంచి గుడి ఉన్నది. ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి కూడా నేనే అర్చకత్వాన్ని చేస్తున్నాను. ఇక్కడ నాకు జీతము కానీ భత్యము కానీ ఎవరు ఇచ్చేవారు లేరు. నేనే భక్తుల ద్వారా వచ్చేటువంటి దాంతో భక్తుల ద్వాతుల ద్వారానే ఈ గుడిని అర్చన పూజ అన్ని కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నాను. ఇక్కడ ఉన్నట్టు ఈ మధ్య కాలం వచ్చినటువంటి ప్రిన్సిపాల్ గారు లింగరాజు గారు ఇప్పుడు గుడిలోకి భక్తులను రానియట్లేదు, నన్ను సరిగా కూడా అర్చన చేయట్లేదు, ఆయన గౌరవించట్లేదు, మర్యాదించట్లేదు, నేనంటే లెక్కలేదన్నట్టుగా మాట్లాడుతూ ఈ కార్యక్రమాలన్నీ అడ్డుపడుతూ రేపు దేవాలయ కార్యక్రమాలన్నీ ఉండగా తాళాలు వేస్తూ భక్తులను ఎవరిని రానియట్లేదు, నన్ను అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నాడు. ఇప్పుడు నా మీద SC ST కేసు కూడా పెట్టాడు. కాబట్టి నేను నానా విధాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నాను. కాబట్టి మీరు హిందూ ధర్మాన్ని రక్షించి ఈ ఆలయాన్ని రక్షించి నన్ను కూడా రక్షించవలసిందిగా మనవి. ఆయన ఉద్దేశం అంటే సార్, ఆయన రాజకీయ పరంగా ఆయనకు వచ్చిన వెంటనే స్వాగతాలు సత్కారాలు విశేషంగా చెయ్యాలి అనేటువంటి దానిలో అక్కడికి కూడా అన్ని కార్యక్రమాలు బ్రహ్మాండంగా యజ్ఞాలు యాగాదులు అన్ని కూడా చేయించాము. అయినప్పటికీ కూడా ఆయన సంతోషపడకుండా నా మీద ఇన్ని సంవత్సరాలకు జీతం ఇవ్వకుండా భక్తి ఇవ్వకుండా ఎలా ఉంటున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవరి నుంచి వస్తుంది, ఏం ఆశిస్తున్నాడు ఈయన ఆ ఉద్దేశంతో నన్ను గుళ్ళో నుంచి తీసేయడానికి కోసమే శత ప్రయత్నాలు చేసి ఎండోమెంట్కి అప్పచెప్పాడు. ఎండోమెంట్ వారు కూడా తీసుకోకుండా నాకు జీతం వచ్చి వాళ్ళు ఎవరు ఇవ్వడం లేదు. నేను ఇప్పుడు ఈ గుడి మీద ఆధారపడి ఉన్నాను. నా జీవితం ఈ విధంగా ఉంది. నేను ఇక్కడ రాజరాజేశ్వర టెంపుల్కి గత 20 సంవత్సరాల నుంచి వస్తుంటాను. యాక్చువల్లీ ఇప్పుడు ఎండోమెంట్కి అయిపోయిందని ఈవో గారు మన అంజన గారు చెప్పడం కరెక్టేనే. ఇది మన ప్రిన్సిపల్ గారు రాసిచ్చినారు. ఏదో పంతులకి ఆయనకి ఏదో చిన్న ఘర్షణ జరిగి మనస్పర్ధలు ఏర్పడి ఎండోమెంట్కి రాసిచ్చినారు. తను రాసి ఇవ్వడం వల్ల ఎండోమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. గల్లాకు వచ్చేసి వాళ్ళు సీజ్ చేసుకుని వెళ్ళడం జరిగింది. కానీ ఇంతవరకు దానికి ధూపదీప నైవేద్యాలకు నిత్యం జరిగే పూజలకు ₹1 కూడా ఎండోమెంట్ నుంచి కానీ ప్రిన్సిపల్ దగ్గర నుంచి కానీ రావడం జరుగుతలేదు. మళ్ళీ గుడికి వచ్చే భక్తులను భయభ్రాంతులు చేసి హాస్పిటల్ నుంచి వచ్చే భక్తులు కానీ హాస్పిటల్ ఉండే స్టాఫ్ కానీ ఎవరిని రాకుండా చేస్తున్నాడు. ఈ ఎండోమెంట్ అంటున్నారు కానీ అది పేరుకు ఎండోమెంట్, కానీ దాని నుంచి ఇంతవరకు నవరాత్రుల్లో చుక్క నీళ్ళు లేదు. రాత్రిపూట మొత్తం కంప్లీట్గా నవరాత్రులు మొత్తం చీకట్లనే జరిగింది. స్ట్రీట్ లైట్ నుంచి కరెంట్ ఇస్తే ఎప్పుడు వస్తుంది? మార్నింగ్ 6 o'clock క్లోజ్ అయిపోతుంది, నైట్ 9 o'clock స్ట్రీట్ లైట్ కరెంట్ వస్తుంది. మరి మిగతా మార్నింగ్ పూట కరెంట్ ఏం కావాలి? భక్తులు ఎవరు వచ్చినా చీకట్లనే ఏ ప్రోగ్రామ్ చేయాలనుకున్నా గుళ్ళ అభిషేకాలు ఏవి చేసుకున్నా మొత్తం చీకట్లనే జరిగినాయి. దీని ఏంటండి నీళ్లు దాదాపు కట్ అయి నా డిమాండ్ ఇప్పుడు వాటర్ కావాలి. వాటర్కి ఆల్రెడీ డీడీ కట్టినాము. డీడీ కడితే కూడా వాళ్ళని వాటర్ తీసుకొని వస్తే రానియను అని చెప్తున్నాడు. ప్లస్ అందులోనూ ఈ కరెంట్ అంటున్నారా, కరెంట్ గత 6 నెలల నుంచి మేము ట్రై చేస్తున్నాం, కరెంట్ రావడమే లేదు. కరెంట్ ఆల్రెడీ గుడిలో నుంచి ప్రిన్సిపల్ గారు లింగరాజు గారు అడ్డుకుంటున్నారు. ఎవరైనా వస్తా అంటే వాళ్ళ మీద కంప్లైంట్లు లేదంటే మతపరమైన చర్యలు చేస్తున్నాడు. వాళ్ళ పైన పోతున్నాడు. ఎవరు గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద కంప్లైంట్ ఒకటి రేజ్ చేసి వస్తున్నాడు. మమ్మల్నే కాదు, స్టూడెంట్స్ పరంగా కానీ లోపల స్టాఫ్ పరంగా కానీ ప్రతి ఒక్కరి మీద ఆయన రాజకీయంగా కానీ ఏదో అండదండలతో ప్రతి ఒక్కరి మీద ఉక్కుపాదం ఊపుతున్నాడు. దీని మీద ఎట్లయినా చర్యలు తీసుకొని గుడికి కరెంటు వాటర్ వచ్చేటట్టు చేయాలనా ప్లీజ్. సో ఇప్పుడు ఈవో అపార్ట్మెంట్ ఆయన ఉంటారు, మా క్యాంపస్లో ఉన్నది మా